ఏంటి నువ్వు చెప్తావా డైరెక్టర్లకి సినిమాలు ఎలా తీయాలో? ఏంటి నువ్వు చెప్తావా? నా $30 నా $30 అని అడుక్కుంటా ఉంటావు. నువ్వు చెప్తావా సినిమాలు ఎలా తీయాలో? నువ్వు చెప్తావా? ఏంటి మన తెలుగు డైరెక్టర్లు, అది కూడా సౌత్ ఇండియాలో ఉన్న డైరెక్టర్లు అందరూ అమెరికా వెళ్ళి అక్కడ గన్ షూటింగ్ నేర్చుకుని సినిమాల్లో గన్ ఫైట్లు తీయాలా? ఏం మాట్లాడతావు? నీకైనా అర్థం అవుతుందా? మరి నువ్వెందుకు రివ్యూలు చెప్తున్నావు? నువ్వు కూడా 10-15 సినిమాలు తీసి రివ్యూలు చెప్పొచ్చుగా. మరి నీకేం పట్టిందని రివ్యూలు చెప్తున్నావు? నీకేం ఎక్స్పీరియన్స్ ఉందని నువ్వు రివ్యూలు చెప్తున్నావు? ఇంకేమంటాడంటే బ్రెయిన్లెస్ పీపుల్కి ఈ సినిమా నచ్చిద్దంట. నీకుందా బుర్ర అసలా? నువ్వెవడవరా చెప్పడానికి? అసలు నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? సినిమా డైరెక్టర్లు అందరూ నీ ఇంటి ముందు టెంట్లు వేసుకుని బాబ్ ఇక్కడ ఏ సీన్ రాయాలో చెప్పు బాబు, ఇక్కడ పాటలు ఎక్కువైపోయి అంటున్నావుగా, ఈ పాటను తీసేయాలా బాబు అని అడుక్కుని నిన్ను అడిగి సినిమాలు తీయాలే ఏంటి బొక్క? మాట్లాడితే నా $30 అని ఏడుస్తూ ఉంటావు. కొత్త సినిమాలు రిలీజ్ అయితే వాటిపైన ఏడ్చి బతికేవాడివి. నిన్ను అడిగి సినిమాలు తీయాలేంటి? నీకు నచ్చినట్టు సినిమాలు తీయాలా ఏంటి? ఇంకా ఈయన ముందే చెప్పేస్తున్నాడు, ఇలాంటి సినిమాలు ఈయనకి నచ్చవని తెలుసు. ఈ సినిమా ట్రైలర్ చూశాడు. ఈ సినిమాకి డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు అని కూడా తెలుసు. ఈ సినిమా నచ్చదని సినిమాకి వెళ్ళక ముందే మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. మరి ఎందుకు వెళ్తావు నువ్వు? ఇప్పుడు నిన్ను వెళ్ళమని చిరంజీవి గారు ఫోన్ చేసి బాబు బోర్బెల్ ఎలవా ప్లీజ్ బాబు అన్నాడంటే ఎవరన్నా నీకు ఫోన్ చేసి? నీకు నచ్చదని తెలుసు, నచ్చినా సరే ఎందుకు వెళ్ళావు? డబ్బులు సంపాదించాలి. ఏడిస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఏడుసావు గొక్కెట్టి. నీ ఏడిపేదో నువ్వేడు అంతే తప్ప నీకు సినిమా నచ్చలేదని సినిమా నచ్చిన వాళ్ళందరినీ బ్రెయిన్లెస్ పీపుల్ అనటం, ఇంకా తెలుగు డైరెక్టర్లకే ఫైట్లు తీయటం రాదనటం, సినిమాలు తీయటం రాదనటం, ఇలాంటి వరస్ట్ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయొద్దు. నీకు దమ్ముంటే నువ్వు ఒక సినిమా తీసి హిట్ కొట్టి దాని మీద నీ చండాలమైన రివ్యూ ఉంటుంది కదా, దరిద్రమైన రివ్యూ. సీతారామం లాంటి క్లాసిక్ సినిమాకి కూడా నువ్వైతే బాలదాన్ని అయితే రివ్యూ ఇచ్చానమాట. ఈ సినిమాకి ఎలాంటి రివ్యూ ఇవ్వడంలో అయితే ఎటువంటి తప్పు అయితే లేదు. నీ సొల్లేదు, నువ్వు వాక్కో. అంతేగాని ఎలా తీయండి, ఇక్కడ ఈ సీన్ పెట్టండి, ఇక్కడ ఎలా ఉండటం కరెక్ట్ కాదు, ఏదో పెద్ద రాజమౌళి గారికే డైరెక్షన్ నేర్పించినట్టు, విజేంద్ర ప్రసాద్ గారికి నువ్వే స్క్రీన్ ప్లే పాఠాలు చెప్పినట్టు అంటే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇక్కడ ఇది రాయాలండి, ఇక్కడ ఫస్ట్ హాఫ్ ముందు ఇది వస్తేనే బాగుంటుంది, ఇవన్నీ నువ్వు నేర్పించినట్టు కథలైతే పడద్దు అనమాట. నువ్వు ఎప్పుడైనా సినిమా తీసి ఆ సినిమా హిట్ కొట్టినప్పుడు ఎలా తీయండి, ఈ స్క్రీన్ ప్లే ఎలా ఉంటే బాగుంటుంది, ఈ ఫైట్ సీన్ ఎలా తీస్తే బాగుంటుంది, ఎలాంటి సజెషన్స్ అయితే ఇవ్వు. అంతే తప్ప ఏడవడానికి ఏడ్సో, నీ ఏడిపేదో నువ్వు ఏడ్సో, అది ఏడుపులాగే ఉండాలి. అంతే తప్ప నువ్వేదో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇంకా విజేంద్ర ప్రసాద్ గారు గురువులాగా అయితే నువ్వైతే మాట్లాడొద్దు. ఇంకా మాట్లాడితే నాకు వర్కౌట్ అవ్వలేదండి. అసలు నీకు ఎందుకు వర్కౌట్ అవ్వాలరా? ఎవడవు నువ్వు? ఆఫ్టర్ ఆల్ నాలాగే యూట్యూబ్లో వీడియోస్ చెప్పుకునే ఒక అనామకుడివి. అంతకు మించి నీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పు? అసలు నీకు ఎందుకు వర్కౌట్ అవ్వాలి? నువ్వు ఎంత వరస్ట్ క్రిటిక్కో తెలుసా? ఫస్ట్ హాఫ్లో వచ్చే ప్రతి పాట కూడా ఏంటి హుక్ స్టెప్ పాట తర్వాత వచ్చే పాటలు వరుస పెట్టి వచ్చేసి 10 నిమిషాలకు ఒక పాట వచ్చేస్తుంది అంటున్నావు కదా, ఆ ప్రతి పాట కూడా సినిమా స్టోరీకి అయితే కనెక్ట్ అయ్యి అయితే ఉంటుంది. నీకు ఆ మాత్రం కూడా తెలియలా, నీకు కనీసం అది కూడా తెలియలా. అసలు నువ్వు ఈ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి వెళ్ళావా, లేకపోతే లోపలికి వెళ్ళిపోయి ఏదైనా సినిమా పట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని ఎలాగే ఎడుతువేగా బొక్కల ఆ సినిమా ఎవరు చూస్తాడు, ఏసీలో కాసేపు కూర్చోద్దాడు, ఏదో సినిమా చూసేసి ఇక్కడికి వచ్చి వాగేస్తున్నావా? నాకైతే అదే డౌట్ వచ్చింది. ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చే ప్రతి పాట కూడా లవ్ ట్రాక్. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ ఉంది, ఇద్దరికి కలిపి ఒక డ్యూయెట్ పెట్టాడు, దాంట్లో తప్పే ఉంది? ఫాదర్ అన్ని సంవత్సరాల తర్వాత పిల్లల్ని కలిశాడు, వాళ్ళ అనుబంధం చూపిస్తూ ఒక పాట అయితే పెట్టాడు, దాంట్లో తప్పే ఉంది? అవి కూడా తప్పే. అంటే ఫాదర్ వెళ్ళిపోయి వాళ్ళతో ఆనందంగా ఆడుకోకుండా పేలు కొట్టి, ఏంట్రా ఇన్ని సంవత్సరాలు మీరు నా దగ్గరికి రాలేదు, నేనేరా మీ తండ్రిని నన్ను ఒప్పుకోకపోతే ఈ కొండ మీద నేను తోసేస్తా అనాలండి. అప్పుడు కొండ మీద తోసేస్తున్నప్పుడు ఒక పాట పెట్టాలా? అంటే ఎక్కడ కూడా లాజిక్ అడుగుతాడు అనమాట. కొండ మీద నుంచి ఎలా తోయకూడదు అంటే లోపలికి వెళ్ళిపోయి కిందకు తోసేయాలి, అంటే పిల్లోడు మళ్ళీ కాపాడకూడదు కదా, అక్కడ కూడా లాజిక్ అయితే అడుగుతాడు. మళ్ళీ అలాంటి సీన్ పెట్టినా అక్కడ లాజిక్ అయితే అడుగుతాడు. ఫాదర్స్ ప్రేమతో పిల్లలతో ఉన్నప్పుడు పాట పెట్టకుండా నాగిని డ్యాన్స్ చేస్తారంటే ఇలాగ నాగిని డ్యాన్స్ ఏమన్నంటే నాకు వర్కౌట్ అవ్వట్లేదు. నీకు అసలు ఎందుకు వర్కౌట్ అవ్వాలి? ఇంకా హీరో మీద అటాక్ చేస్తారు, అదొక ఫైట్, గన్లు పెట్టి కాల్ చేస్తున్నారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కావాలి నాకు, అబ్బో అంటున్నాడు అనమాట.
కమర్షియల్ సినిమాలో హీరో మీద అటాక్ చేయకుండా నీ మీద నా మీద అటాక్ చేస్తారేంటి? అసలు అది కమర్షియల్ సినిమా రా బాబు. నాయన నువ్వు సినిమాలు చూస్తావు రాదు, సినిమా జోనర్ ఏంటో నీకు తెలీదు, అసలు ఆ సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేసి సినిమాలోకి వెళ్ళాలో తెలీదు, నువ్వు ఏం చేస్తావో నీకు కూడా తెలియదు అనమాట. నీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కావాలంటే మంచి మంచి పని చెప్తా, సినిమాలకు రావటం మానే హ్యాపీగా యూట్యూబ్ ఓపెన్ చేసుకుని ఫిజిక్స్ క్లాస్, వాట్ ఈస్ ఫస్ట్ లా, సెకండ్ లా ఏంటి, థర్డ్ లా ఏంటి, ఇలా వరుస పెట్టి కొట్టుకుంటా వెళ్ళు, ఫిజిక్స్ క్లాసులు వస్తాయి. దాని తర్వాత కెమిస్ట్రీ క్లాసులు అని కొట్టు, దేంట్లో ఏది కదిపితే ఏ పొగ వస్తుంది, ఏ కలర్ వస్తుంది, ఇవన్నీ కొట్టుకుంటా ఉండు. నీకు ఎందుకు అసలు సినిమాలు, అందులోనూ కమర్షియల్ సినిమా నీకు వర్కౌట్ అవ్వదు, అది నీకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా సరే సిగ్గు లేకుండా వెళ్తావు. ఇక్కడ సిగ్గు లేని వాళ్ళు ఈ సినిమా నచ్చిన వాళ్ళు కాదన్నమాట. ఈ సినిమా వర్కౌట్ అవ్వదు అని తెలిసినా సరే గొక్కెట్టి ఆడవడానికి వెళ్ళావు చూసావా, నువ్వు సిగ్గు లేనోడివి, నువ్వు బ్రెయిన్ లేనోడివి. నీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కావాలంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాకే చెప్పా మళ్ళీ చెప్పా, ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపో. నువ్వే చెప్పావు కదా, అలాగే ఇండియాలో అయితే ఉండవు, అక్కడెక్కడ ఏడుస్తావు, అమెరికాలో అయితే ఏడుస్తావు, అక్కడ మంచి కోచింగ్ సెంటర్లు అయితే ఉంటాయి అనమాట. నువ్వే అన్నావు ఇంత డైరెక్టర్స్ని గన్ షూటింగ్ నేర్చుకోవడానికి అక్కడికైతే రమ్మన్నావు కదా. నువ్వు కూడా సినిమాలు చూడటం మానేసి ఆ ఫిజిక్స్ క్లాస్లోనో లేకపోతే ఆ కెమిస్ట్రీ క్లాస్లోనో జాయిన్ అయిపో, ఎంఎస్సీ చేసి హ్యాపీగా ఆన్లైన్ క్లాసులు చెప్పుకుని బతికే. ఇంకా ఆ ఫైట్లు, ఆ గన్నులు పెట్టి కాల్సి ఇవన్నీ టాలీవుడ్లో ఉన్న బుల్షిట్ అంట. అసలు నీకంటే పెద్ద బుల్లు ప్లస్ షిట్ ఎవరుంటారు చెప్పు. ఇంకా ఇంకోటి ఏదో చెప్పాడు, సినిమాలో ఒక కామెడీ ట్రాక్ అయితే ఉంటుంది, రిపీటెడ్గా ఒకటైతే ఉంటుందని. అదైతే నిజమే, ఒక కామెడీ ట్రాక్ అయితే ఉంటుంది, రిపీటెడ్గా చూసినట్టే ఉంటుంది, కానీ బాగుంటుంది అనమాట. అంటే ఆ ట్రాక్ సినిమా మీద చూస్తున్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ నవ్వులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆడియన్స్ రియాక్షన్ నేనైతే చెప్తున్నాను, ఆల్రెడీ నవ్వులు అయితే స్టార్ట్ అయిపోయినాయి, చాలా గట్టిగా అయితే ఆ కామెడీ ట్రాక్ అయితే పేలింది. అయితే ఆ సిరీస్ ఆఫ్ కామెడీ సీన్స్ అయితే ఉంటాయి, ఆ కామెడీ సీన్స్ యొక్క పే ఆఫ్ చాలా తొందరగా ఇచ్చేస్తున్నారని మనోడైతే ఫీల్ అవుతున్నాడు. మన శంకర్ వరప్రసాద్ సినిమాలోని కామెడీ ట్రాక్ యొక్క పే ఆఫ్ ఆ సినిమాలో ఇవ్వకుండా రేపు వచ్చే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో ఇస్తారా ఏంటి? రేపు వెళ్ళి చూడు, ఇస్తారేమో. ఆ కామెడీ పంచ్ ఆ సీన్లోది కాబట్టి అక్కడే పే ఆఫ్ అయితే ఇచ్చేస్తారు. అంతే తప్ప నీకు ఈ సినిమా నచ్చదని, నీకు ఎలాంటి సినిమాలు నచ్చవని నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి, హలో బార్బెల్, నీకు అనిల్ రావుపూడి గారిని ఫోన్ చేస్తున్నాను, నువ్వు అడిగి అక్కడ ఒక కామెడీ సీన్ పెట్టాం కదా, దాని పే ఆఫ్ ఇప్పుడు నీకు ఫోన్ చేసి అయితే చెప్దాం అనుకుంటున్నారని నీకు ఫోన్ చేసి అయితే చెప్పరనమాట. ఆ సీన్తో పాటే అక్కడైతే పే ఆఫ్ అయితే వచ్చేస్తే ఆ విధంగానే అనిల్ రావుపూడి గారు అయితే రాసుకున్నారు. ఇంకా ఈ మేధావి ఇంకోటి అయితే కనిపెట్టాడు అనమాట. అదేంటంటే కమర్షియల్ సినిమాల్లో సాంగ్స్ అనేది కామన్ కదా, ఇప్పుడు సాంగ్స్ వస్తూ ఉంటాయి, ఇప్పుడు ప్రతి కమర్షియల్ సినిమాలో సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి, ప్రతిదీ కూడా అక్కడ డ్యాన్స్ చేసే హీరో హీరోయిన్నే పాడతారండి. నాకు తెలియక అడుగుతాను, అంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తా అయితే పెరిగాను. ఆ సాంగ్స్లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ప్రతి పాట, అంటే ఇప్పుడు హీరోలు డ్యాన్స్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు RRR నాటు పాట ఉంది, ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు డ్యాన్స్ చేస్తున్నారు, ఇప్పుడు ఆ పాట పాడేది వాళ్ళేనా? ఇప్పుడు RRR సినిమాలో ఒక సిచ్యువేషన్లో ఆ పాట అయితే వస్తే రామ్ చరణ్ గారు పాట అందుకుంటారు, ఎన్టీఆర్ గారు దాన్ని కంటిన్యూ చేస్తారు. నిజంగా సినిమాలో పాడింది వాళ్ళేనా? వెనకాల వేరే బ్యాక్ సింగర్ పాడతాడా లేదా? అది ఎన్ని సినిమాలో అసలు అలాగే కదా తీసేది సాంగ్స్, కానీ అలా చేయకూడదంట. అక్కడ ఏ యాక్టర్ అయితే ఉన్నాడో ఆ వాయిస్తో పాట పాడేయాలంట. ఎప్పుడు ఈయన వచ్చి ఇలా డ్యాన్స్ చేసేస్తాడు. అసలు నిజంగా సినిమాల గురించి ఏమాత్రం తెలియకుండా, అందులోనూ కమర్షియల్ సినిమా అంటే అసలు ఏమీ తెలియకుండా వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నాడు అనమాట. ఇంకా సెకండ్ హాఫ్లో హైలైట్ సీన్ అయితే ఉంటుంది, నయనతార గారి దగ్గరికి వచ్చి చిరంజీవి గారి మదర్ అయితే కొన్ని విషయాలు అయితే చెప్పిద్ది అనమాట. అది సినిమాలో సెకండ్ హాఫ్లో వన్ ఆఫ్ ద హైలైట్ సీన్ ఇది. అది అక్కడి నుంచి సినిమా టర్న్ అయింది. ఆ సీన్ని పట్టుకుని మనోడైతే పెద్ద లెక్చర్లు ఇస్తున్నాడు అనమాట. అలా కొట్టకూడదు, అలా కొట్టేస్తారా, ఇలా కొట్టేస్తారా అని. అసలు నీకు తెలుసా మొగుడి పిల్లల గొడవలు ఎలా ఉంటాయి నీకు తెలుసా? ఒకసారి ఇండియారా చూపిస్తా. ఏంటి మామగారిని కొట్టిన మొగుళ్ళు లేరా? పిల్లల్ని కొట్టిన మొగుళ్ళు లేరా? కొట్టిన తర్వాత విడిపోయిన జంటలు లేరా? మళ్ళీ కలిసిన జంటలు లేరా? అంటే వాళ్ళు కలుస్తా కూడా రేపు పొద్దున్న నుంచి నాకే ఫోన్ చేయమని చెప్తావేమో నువ్వు. అసలు అదెలా కుదిరిద్ది, అదెలా లాజిక్ అంటావేమో. అసలు నీకు సినిమాలు చూడటం రాదు గురు, నీకు రాదు గురు, ఇదైతే నిజం. ఇది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నీ ముప్పడాలను నువ్వు దాచుకుని హ్యాపీగా యూట్యూబ్లో లేకపోతే ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపో, లేకపోతే నువ్వు చెప్పినప్పుడు ఆ గన్ షూటింగ్ దాంట్లో జాయిన్ అయిపో. కనీసం నీకు అదన్నా వస్తాయి. సినిమాలు చూడటం మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ఇంకా చాలా సీన్లు లాజికల్గా కన్వీనియంట్గా, అంటే ఆయనకి కన్వీనియంట్గా అయితే లేవన్నమాట. అసలు నీకు కన్వీనియంట్గా సినిమా ఎందుకు తీస్తారు గురు? అసలు నువ్వెవడవే
అసలు సినిమా స్టోరీ రాసే ముందు బార్బల్కి ఈ సీన్ కన్వీనియంట్గా లేదో, అంటే ఈ సీన్ కన్వీనియంట్గా ఉందో లేదో చిరంజీవి గారితో అనిల్ రావుపూడి గారు డిస్కస్ చేసి, బాబు గారు ఈ సీన్ బోర్బెల్కి కన్వీనియంట్గా ఉంటుందో లేదో అని డిస్కస్ చేసి నీకోసం సినిమాలో పెట్టాలా ఏంటి? నిజంగా ఇంకా సినిమా చూసే మధ్యలో బయటికి వెళ్ళి ఏదో ఏదో వస్తే బయటికి వెళ్ళి వచ్చాడంట, ఏది చెప్తున్నాడు అనమాట. నిజంగా వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ రివ్యూ అనమాట ఇది. అంటే ఈయన యాక్చువల్గా ఈ సినిమాకి అయితే ఏదో సినిమాకి వెళ్ళిపోయి ఎవడో టెక్స్ట్ మెసేజ్లు పెట్టుంటాడు. పన్నోళ్ళు ఉంటారు కదా, చిరంజీవి గారు అంటే పన్నోళ్ళు, అనిల్ రావుపూడి గారు అంటే పన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టెక్స్ట్ మెసేజ్లు పెట్టేసి వీటి మీద మాట్లాడారు. నువ్వు వీటి మీద మాట్లాడే నీకు ఎందుకు చెప్పు, 30 డాలర్లు లేదో ఇంకో 30 వేసి నీకే అకౌంట్లోకి అయితే మేమైతే వేసేస్తాం, సినిమా చూడటం దేనికి, ఇవన్నీ మాట్లాడే నీకు వ్యూస్ రాకపోతే నన్ను అడిగని వాళ్ళు ఏదో చెప్పుంటారు. మనోడైతే ఏదో వాగాడనమాట. కొద్దిగా స్టాండప్ కామెడీ అయితే చేశాడు. నిజంగా మంచి కామెడీ, నిజంగా అసలు హైలైట్ అనమాట. ఈయనకి కన్వీనియంట్గా సినిమాలు అయితే తీయాలంట. ఇంకా కమర్షియల్ సినిమాలు ఎలా తీయాలో ఈయనైతే చెప్తున్నాడు. ఇంకో హైలైట్ ఏంటంటే యాక్టర్ సాంగ్ పాడుతున్నప్పుడు ఆ యాక్టర్ మాడ్యులేషను, అంటే ఆ యాక్టర్ వాయిసే ఉండాలంట. వాట్ ఏ బ్యూటిఫుల్ మైండ్. అసలు నాకైతే పెచ్చొచ్చేస్తుంది అనమాట. మామూలుగా లేదు. ఇలాంటి ఇంటెలిజెంట్ పీపుల్కి అంతమంది సబ్స్క్రైబర్స్ ఎలా అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే కింద కూడా చాలామంది అయితే తిడుతున్నారు పక్కన పెడితే. అసలు వాట్ ఏ ఇంటెలిజెంట్ ఫెలో. గన్ షూటింగ్ వెళ్ళాలా, అమెరికాకి గన్ షూటింగ్ వెళ్ళాలా, కమర్షియల్ సినిమాలో నీకు అన్నీ చూపిస్తారు. మరి ఒక పని చేయ గురు, నేను చెప్తున్నాక నీకు కమర్షియల్ సినిమా వర్కౌట్ అవుతావు. ఓజీ సినిమా అప్పుడు చెప్పా, ఇంకో సినిమా అప్పుడు చెప్పా, ఇప్పుడు కూడా చెప్పా, నీ కమర్షియల్ సినిమా వర్కౌట్ అవుతావు. నీకు వర్కౌట్ అవ్వదని నువ్వే వీడియోలో అయితే చెప్పావు. అయినా సిగ్గు లేకుండా సినిమాకి వెళ్తున్నావు. మళ్ళీ ఈ సినిమా చూసిన వాళ్ళు, ఈ సినిమా నచ్చిన వాళ్ళకే బ్రెయిన్ లెస్ అంట, ఈ సినిమా నచ్చిన వాళ్ళు బ్రెయిన్ లేదంట. నీకేముంది ఎంత పేత బుర్ర, అది ఉందో లేదో కూడా తెలీదు. దాన్ని అయితే వేసుకుని ఏదో పెద్ద రాజమౌళి గారికి, అనిల్ రావుపూడి గారికి వీళ్ళందరికీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని స్క్రీన్ ప్లే క్యాన్సిల్ నువ్వే చెప్పినట్టయితే సొల్లు అయితే చెప్తున్నావు. సర్లే, ఏదేమైనా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చావు ఈ పండక్కే. హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ.